పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బూత్ కన్వీనర్ల సమీక్ష సమావేశం ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. గతంలో కంటే మిన్నగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని, పాలకొల్లు నియోజకవర్గంలో 475 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం, 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వారిని చూసి ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మొన్న జరిగిన నా నామినేషన్ ప్రక్రియలో విచ్చేసిన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి, అలాగే కార్యకర్తలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, అలాగే బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అది విజయోత్సవాలాగా మీరు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందో, మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను రేపు వచ్చే రోజుల్లో, నేను వచ్చిన 6 నెలల కాలంలో కూడా నేను చెప్పిన అలా వచ్చిన సమయం తర్వాత కూడా తక్కువ సమయంలో కూడా అందరికీ సేవలో ఉండి ప్రతి ఒక్కరికి తెలిస్తే పలికే వ్యక్తిగా నేను చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ చాలా ప్రజలు అడగడమే లేటు అనే విషయంలో నేను ఒక గుర్తింపు తెచ్చుకున్నాను అని అనుకుంటున్నాను నేను. కానీ ప్రజలు కూడా జరుగుతున్నదన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు, అన్నీ గమనిస్తున్నారు. అలాగే మా పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో 450 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి జరుగుతుంది. రేపు ఒక 1 ఇయర్లో అది రన్నింగ్లోకి వస్తుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 15 కోట్ల రూపాయలతో వర్క్తో జరిగి కంప్లీట్ అయిపోయి పూర్తిగా రెడీ అయిపోయి ఉంది. దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే సీసీ రోడ్స్ కానీ, అలాగే సగం చెరువు మన దిగమర్రు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత. అలాగే వాటర్ ట్యాంక్స్ ఇచ్చాం, 15 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్స్ పాల్గొన్న టౌన్లో. అలాగే జేజీఎంలో జలజీవన్ మిషన్తో అలాగే ఇంటింటికి కుళాయి ఇవ్వడం జరిగింది. అంటే గత పాలకులు చేయలేనిది గత ఈ 5 సంవత్సరాల కాలం, 58 నెలల కాలంలో మేము ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకి మేమేంటనేది, మా వైఎస్ఆర్సీపీ ఏంటనేది మేము నిరూపించుకుని ఈరోజు మరలా ఒక 5 సంవత్సరాలకి మేము రెడీగా ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చారు. ఈరోజు అద్భుతమైన మేనిఫెస్టో. మీ అందరూ మేనిఫెస్టో చూసే ఉంటారు, చూస్తున్నారు. ఈ వారిచ్చిన మేనిఫెస్టోని పునరుద్ధరించుకొని మీరు ఆలోచించి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోయేలా పరిపాలిస్తారని చెప్పేసి మన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తారు. మీ ఆశీర్వాదం నాకు కూడా ఉండాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తు పైన వేసి నన్ను అఖండ విజయంతో గెలిపించి మరలా మన నామినేషన్కి ఎలాగైతే స్వచ్ఛందంగా వచ్చి నా విజయోత్సవ ర్యాలీగా మీరు చేశారో అంతగా మించి చేయాలని చెప్పేసి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా పేరు పేరున రిక్వెస్ట్గా కోరుతూ, అలాగే ఇంత ఆ రోజు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సక్సెస్ అయ్యేలా చేసిన పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలు, అలాగే ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయవలసింది ఏంటంటే, అలాగే గ్రామ అధ్యక్షులు, అలాగే గ్రామ సర్పంచులు, సాంబర్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, అలాగే జడ్పీటీసీలు, అలాగే ఎంపీబీలు, ప్రతి ఒక్కరూ వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా నాకు సపోర్ట్ చేసి నాకు ఇంత విజయోత్సవాలు జరిగేలా చూసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మనం దూసుకెళ్ళిపోయేలా పని చేయాలి. మీరందరూ కూడా కష్టపడి నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేయాలి ఎమ్మెల్యే. అలాగే గూడూరు ఉమాబాల గారు నర్సాపురం ఎంపీ అభ్యర్థి, అలాగే 2వ ఓటు కూడా ఉమాబాల గారి ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ పాలకొల్లో నన్ను నర్సాపురంలో గూడూరు ఉమాబాల గారిని ఖచ్చితంగా మీరు మన జిల్లా నుంచి
ఖచ్చితంగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చి మనం పాలకొల్లో జెండా ఎగరవేయాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్గా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తాను. చిన్న పాయింట్ అండి,